పాతకాలంలో శాంతిపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రాఘవయ్య అనే ధనిక వ్యాపారి ఉండేవాడు. అతని ఇల్లు చాలా పెద్దది. బంగారు దీపాలు, వెండి పాత్రలు, ఖరీదైన వస్తువులు చూసే వాళ్లకు ఆశ్చర్యం. అదే వీధిలో రాములు అనే రైతు ఉండేవాడు. అతని ఇల్లు చిన్నది, కాని ప్రతిరోజూ ఇంటి ముందు ముగ్గు, లోపల శుభ్రత, ముఖాల్లో నవ్వు ఉండేది. ఒకరోజు గ్రామంలో వృద్ధురాలు ఒక మాట చెప్పింది. దీపావళి రాత్రి లక్ష్మీదేవి గ్రామానికి వస్తుంది. ఎలాంటి ఇళ్లలో శుభ్రత, శాంతి ఉంటాయో అక్కడే నిలుస్తుంది. ఈ మాట గ్రామమంతా పాకింది. ఈసారి లక్ష్మీదేవి తప్పకుండా మన ఇంటికే రావాలి అన్నాడు రాఘవయ్య. పనిమనుషులపై అరిచాడు. ఇంటి మొత్తం వెలిగించండి, ఇంకా దీపాలు పెట్టండి, ఖరీదైన సువాసనలు చల్లండి. పనిమనిషి నెమ్మదిగా అడిగింది. అయ్యా, కొంచెం తినడానికి ముందు పని చేయి అని కోపంగా అన్నాడు. ఇంట్లో వాళ్లు కూడా చిన్న విషయానికి గొడవపడ్డారు. రాములు ఇంట్లో మాత్రం వేరే వాతావరణం. అమ్మా, నేడు దీపావళి కదా, చిన్న దీపం వెలిగిద్దాం అన్నాడు చిన్న బాబు. అమ్మ నవ్వుతూ, అవును బాబూ, ముందు ఇంటి ముందు ముగ్గు వేయి. వాళ్లు కలిసి ఇల్లు శుభ్రం చేశారు. తిన్నది తక్కువైనా పంచుకున్నారు. అప్పుడే తలుపు దగ్గర ఒక వృద్ధురాలు వచ్చింది. అమ్మా, కొంచెం నీళ్లు ఇస్తావా? తప్పకుండా అమ్మా అని గౌరవంగా లోపలికి ఆహ్వానించారు. ఆమె లక్ష్మీదేవే. పరీక్షించడానికి వేషం వేసి వచ్చింది. మొదట పెద్ద ఇంటికి వెళ్ళింది. వెలుగు ఎక్కువ, కాని మనసుల్లో చీకటి. ఆమె నెమ్మదిగా బయటకు వచ్చింది. తర్వాత చిన్న ఇంటికి వచ్చింది. దీపం చిన్నది, కాని హృదయాలు వెలుగుతో నిండిపోయాయి. మీ ఇంట్లో ధనం తక్కువైనా ధర్మం ఎక్కువ అని ఆశీర్వదించింది. కొన్ని నెలల్లో రాములు పొలంలో మంచి పంట వచ్చింది. అతని జీవితం మెరుగుపడింది. కాని అతను ఎప్పుడూ వినయం విడిచిపెట్టలేదు. రాఘవయ్య మాత్రం అర్థం చేసుకున్నాడు, బంగారం కంటే మంచితనం గొప్పది అని. లక్ష్మీదేవి వెళ్ళేది శుభ్రత ఉన్న ఇల్లు, గొడవలు లేని ఇల్లు, అతిథిని గౌరవించే ఇల్లు, పంచుకునే మనసు ఉన్న ఇల్లు, వినయం ఉన్న ఇల్లు. ఒకరోజు అతని స్నేహితుడు అడిగాడు, నీ దగ్గర డబ్బు లేదు, అయినా ప్రతిరోజూ దీపం వెలిగిస్తావే ఎందుకు? మాధవుడు నవ్వుతూ చెప్పాడు, ధనం రావడం ముందు మనసు శుభ్రంగా ఉండాలి. అదే లక్ష్మీదేవికి ఇష్టం. ఒక సాయంత్రం వర్షం పడుతోంది. మాధవుడు ఇంటికి వస్తుండగా ఒక వృద్ధ మహిళ వానలో తడిసి నిలబడి ఉంది. బిడ్డా, కొంచెం ఆశ్రయం ఇస్తావా? అంది. మాధవుడు వెంటనే ఇంటికి తీసుకెళ్లాడు. తినడానికి ఉన్న కొద్దిపాటి అన్నం కూడా పంచుకున్నాడు. అమ్మ చెప్పింది, నీ దగ్గర తక్కువైనా నాతో పంచుకున్నావు. ఆమె రాత్రి అక్కడే నిద్రించింది. అసలు రూపం. ఉదయం లేవగానే ఆ వృద్ధురాలు ప్రకాశంగా కనిపించింది. ఆమె లక్ష్మీదేవి. మాధవా, అంది, నేను నిన్ను పరీక్షించాను. శుభ్రత, దానం, వినయం ఇవి ఉన్న చోట నేనుంటాను అని ఆశీర్వదించింది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్కు లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.